మబ్బులు బట్టి సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రాలైనను మాకు కనబడినందున మేమేం చేసాం? పెద్ద గాలి కొడుతున్న టైంలో అసలు ప్రాణాలతో బయటపడతామని ఆశ బొత్తిగా కోల్పోయామంట. చూసారా? మీరు ఒకసారి ఆలోచించారు. కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. బొత్తిగా ఆశలు కోల్పోతాం. నిజంగా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు వస్తాయి. ఇలాంటి శ్రమల్లో సూర్యుడు కనిపించట్లేదు, చంద్రుడు కూడా కనిపించట్లేదు, నక్షత్రాలు అసలే లేదు. చూడండి, ఒక మాట ఆలోచిస్తాం. సూర్యుడు అంటే నీతి సూర్యుడైన ప్రభు అనుకుందాం. ఓకే. చంద్రుడు అంటే ఆయన వెలుగు చేత ఇతనేదో ప్రకాశించినట్లు ప్రకాశిస్తున్న సేవకులు అనుకుందాం. అంతే కదా? ఎందుకంటే చంద్రుడు తనంతడు తాను ఏది ప్రకాశించదు, తనలో ప్రకాశమానమైన వెలుగు లేదు. సూర్యుని యొక్క వెలుగు ఆ చంద్రుడి మీద పడితే ఆ చంద్రుడి యొక్క వెలుతురు మనకు వచ్చి ప్రకాశిస్తుంది. అంతే కదా? ఒక సేవకుడి మీద ఆ సూర్యుని యొక్క ప్రకాశం పడాలి. ఒక సూర్యుని యొక్క ప్రకాశం పడినప్పుడు అతను ప్రకాశిస్తాడు. అంతే కదా? తనంతట తాను ప్రకాశించడానికి వీలు లేదు. తనంతట తాను ప్రకాశించాలని అనుకున్నట్టు వాడు చీకటిగా మారిపోతాడు. ఓకే. ఇప్పుడు ఆ సూర్యుడైతే తనంతట తాను ప్రకాశిస్తాడు. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను లేడు, యెహోవాయే నిరంతరము ప్రకాశిస్తాడు అన్నాడు. ఇప్పుడు నిజంగా సూర్యుడు లేడా? ఉన్నాడు కదా, కానీ వాళ్ళకేం లేదు. సూర్యుడైనను చంద్రుడైనను కనబడలేదు అన్నాడు. గమనించాలి. అంటే కొన్నిసార్లు మన సమస్యలలో మన దేవుడు కూడా మనకు కనపడని పరిస్థితుల్లో అన్నట్లు అనిపిస్తుంది. ఆ దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టేసాడా, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమైనా చేయించి పెట్టాడు అనిపిస్తుంది. అదే టైంలో కొన్నిసార్లు సేవకుల యొక్క ఆదరణ కూడా మనకు దొరకదు. అదే ఈ చంద్రుడి యొక్క ఉనికి కూడా ఎక్కడ కనిపించదు. పాస్టర్ గారు కూడా రారు. ఈ నక్షత్రాలు అంటే మీరే. హల్లెలూయా. వాస్తవంగా చెప్పాలంటే ఒకరికొకరు ఆదరించుకొని ఒకరికొకరు బలపరుచుకునే పరిస్థితులు కూడా కొన్నిసార్లు కనిపించవు. అప్పుడే అసలు ఈ సంఘానికి ఎందుకు వెళ్ళాను, ఈ సంఘంలో ఎవరికి ప్రేమే లేదు, మా జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఎదురవుతుంటే కనీసం సంఘస్థులైనా ఆ దేవుడి దర్శనం ఎటు లేదు, ఆ దేవుని కళ ఎటు లేదు, పాస్టర్ గారు కూడా మా ఇంటికి రావటం లేదు, కనీసం విశ్వాసులైనా దేవుని పిల్లలైనా మా ఇంటికి వచ్చి కాస్త పలకరిస్తారనుకుంటే ఈ కష్టాలలో వారు లేరు అని చెప్తారు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ఇలాంటి కష్టాలలో ఖచ్చితంగా సంఘం ఆదరించాలి. ఇలాంటి కష్టాలలో దైవ సేవకుడు ఆ ఇళ్ళకి వెళ్ళాలి. స్తోత్రం చెప్పగలరా? పాస్టర్ గారికి చెబుతున్నారని ఖచ్చితంగా వెళ్ళాలి. ఏంటి ఈ భక్తిగా బయటపడతామనే నమ్మకాన్ని ఎలా వారు కోల్పోయినట్లు అంటారు? వారికి వచ్చిన శ్రమది చూడండి, వారికి వచ్చిన శ్రమది దయచేసి మీరు గమనించాలి. మీకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఎలా వస్తాయి? వారికంటే సముద్రం లోకం అనుకుందాం. లోకంలోనే ప్రయాణం చేయాలి కదా. వాడ ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి? సముద్రంలోనే వెళ్ళాలి. అది మన కుటుంబం, మన జీవితం అనుకుందాం. ఏంటది? ఆ వాడ మన జీవితం అనుకుందాం. ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో మనకి ఈ అలలు అనేటువంటిది సహజం. అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, నిర్నిమిత్తంగా వచ్చి పడిన కొన్ని సమస్యలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే శత్రువుల యొక్క పోరాటాలు కావచ్చు. ఏదో ఒకటి వచ్చినప్పుడు ఈ దెబ్బతో మన పని అయిపోయినట్టే, ఇక మనం ఇందులో పైకి లేవం అనిపించవచ్చు. ఇదే టైంలో కొంతమంది మనం చూసి అలాగే మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళ పని ఉన్నారా మీలో ఎవరైనా?
వాళ్ళు ఎవరు లేవలే. ఇంకా ఆడెక్కడ పైకి వస్తాడు, ఆడు పైకి వస్తాడా? తగ్గ శాస్త్రం జరిగిందిలే అనేటువంటి వారు ఉంటారా? మీ ఊళ్ళో లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మీరు ఆ స్థితిలో లేకపోతే దాన్ని స్తోత్రం చెప్పాలి. ఏ స్థితిలో? ఇతరులని మీరు అలా అనకూడదు. అమ్మా, నేను కింద పడినను తిరిగి లేస్తాను అంటాడు. నా దేవుడు లేపుతాడని ఒక నిరీక్షణ కలదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆశలు వదులుకున్నాము అంటాడు. ఈ రాత్రి జీవితంలో దేని మీద ఆశలు వదులుకున్నావు? ఇక ఈ పిల్లలు బాగుపడతారనే ఆశలు లేవా? ఈ పిల్ల మా మాటక ఎనదో, ఈ పిల్ల మా మాట ఎన్నో. ఎందుకంటే ఒక బేవర్సోని ప్రేమించింది, ఒక పచ్చి బేవర్స్ గాన్ని ప్రేమించింది. ఈ బేవర్సోడు ఏం చేసి పోషిస్తాడు ఆ పిల్లని? మీకు అర్థం అట్లా. ఇది పెద్ద సమస్య, మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే చూస్తా ఏ బిడ్డలు కూడా గొంతు కోసి బాయిలో లెటర్ కదా ఏ తల్లిదండ్రులు. కానీ ఆ పిల్ల చెప్తే ఇంటదంటారా? ఏదో తెలుసు. మళ్ళా 3వ రోజు వాడు చేస్తాను తల్లుని ఈ అమ్మాయికి ఇచ్చి కాచ కూర్చో బంగారం తాకట్లో పెట్టుకొని దీన్ని తన్ని తరుగుతాడనే సంగతి ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు తెలుసు. ఆల్రెడీ వారికి ఏరియా వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. అర్థమవుతుందా? 2-3 కూడా మోసం చేసాడని దానికి ఆ పిల్లకి తెలియదు, వీళ్ళకి తెలుసు. కానీ ఈ పిల్ల ఎవడ మాట ఏనదో. ఏమంటారు? ఇప్పుడు ఈ బాగుపడితే నమ్మకాలు పూర్తిగా పోయింది. ఈడు మామూలుడు కాదు. అర్థమవుతా? నీ కొడుకున్నాడే ఆడు మామూలుడు కాదు. చదువు ఈ రంగులో పడి పోయింది అంతే కదా. చదువు సంకనాకి పోయిందంట. చూసారా? అది ఎందుకంటే వాడు పొద్దుగూకులు ఈ పనికి మారిన దాని బండి ఎక్కించుకుంటాడు. విద్యలో హీరో అయ్యాడు. ఆ తండ్రి కూలో నాలో చేసుకొని వాడికి ఎట్లా ఒకటి చదివిద్దాం, నాకు వచ్చిన కష్టాలు నా కొడుక్కి రాకూడదని ఆ తండ్రి కూలో నాలో చేసుకొని హాస్టల్ ఫీజు కట్టి ఆ ఫీజు కట్టి ఈ ఫీజు కట్టి కాస్త పైకి తెస్తాడు అనుకుంటే పూర్తి సబ్జెక్టులన్నీ బాగొట్టు కూర్చున్నాడు. అవునా కాదా? ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు తెలియదు బ్రతుకుపడ్డారు. సబ్జెక్టులు పోయి నానా మార్కులు వచ్చినాయి, 5 మార్కులు వచ్చినాయి, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాలే పొద్దు గూగులేంది అంటాడు. అవునా? అన్ని పోయినాయి. ఎందుకంటే ఇటు రంది ఇదిగో అమ్మాయి చేతిలో పడ్డాడున్న బయటకు వస్తున్నాడు, కానీ సెల్ చేతిలో పడ్డాడు బయటికి రావటంలా. అర్థం? ప్రపంచం వాడి చేతిలోకి వచ్చేసింది. ప్రపంచాన్ని వాడి చేతిలో ఉంది. ఈడు బాగుపడతాడనే ఆలోచన బొత్తిగా పోయింది కదా. ఎంతమందికి పోయిందో చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఎంతమందికి ఆశలు పోయినాయో. నిజంగా చెప్పాలంటే ఒక భర్త కుటుంబాన్ని చేరతీసి కుటుంబాన్ని సమర్థవంతంగా ఏలుతూ బాధ్యత కలిగి పనికెళ్ళి డబ్బు సంపాదించి భార్యని పిల్లల్ని సమర్థవంతంగా ఏలవలసినటువంటి వాడు ఈ ప్యాకెట్లోను మందుకి అథవా ఈ బెట్టింగులకి వీడికి అంతా తిప్పేస్తే 4 లక్షలు 5 లక్షల ఆస్తి లేదు. వీడికి బెట్టింగు ఎవడు గెలిస్తే వీడికి ఎందుకు? ఉన్నారా మీ ఊర్లో బెట్టింగులు కట్టినాడు? పోగొట్టారా? పంపలు అరుస్తారు ఈ మూర్ఖులు. అర్థమవుతండి. వీడు మరలా బాగుపడతాడనే ఆశ బొత్తిగా పోయింది. అప్పుడు ఏం చేస్తాం? ఈ తిన్నగా ఒకవేళ అన్ని చెరువుల నుంచి వచ్చినట్టు వాళ్ళైతే ఏం పని తగ్గింది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి వారు ఎలా మార్చుకుంటాం? మీకు అర్థం కాలేదా? స్తోత్రం చెప్పగలరా? ఇది ఎంతవరకు పురుషుల గురించే చెప్పాడు, స్త్రీల గురించి ఏం చెప్పట్లేదు. మేమందరం ఎంత బుద్ధిమంతులమో నిజమే. ఎక్కువ శాతం స్త్రీల్లో బుద్ధిమంతులు ఉంటారు. కానీ అక్కడక్కడ కొంతమంది తగ్గుతారు. అమ్మాయి, నువ్వు వాడితో మాట్లాడుతున్నావు చూసే వాళ్ళకి బాగలేదు. ఆడి చేతికి వెళ్ళమాక, అథవా వాడి చూపులు బాగలేవు, చూసేవాళ్ళు గుసగుసలాడుతున్నారు అంటే నిర్దోషత ఏం చేస్తే చెప్పాలి, మానేసింది.
నువ్వు తెచ్చిపెట్టు, మరి నువ్వు తెచ్చిపెట్టు, కూర్చుంటాను. ఈ చింతామణి నాటకాలు ఎవరికి తెలియదు అనుకుంటారు కానీ అందరికీ తెలుసు, అవునా కాదా? ఇప్పుడు ఆగడం ఎంత పెద్ద ఆగడం అంటే పరిగెత్తేమంట, అడిగేసుకెడతావా? ఆడి ఏమనలేదు, వద్దమ్మాయి బాగలేదు, పొజిషన్ చూపులో వ్యవహారం బాగలేదు, ఊళ్ళో కూడా సరిగా అంటే ఏంటంట కడతావా అని లేచింది ఆగడం చేసింది, అవునా కాదా? ఈ ఆగడం చేసి కొంపలు కూల్చింది. ఈమెను చూసి పిల్లలు పాడవుతారు, కుటుంబం బాధాలు పడింది, ఈమెను ముదిరిపోయింది. అమ్మ నేను మిమ్మల్ని అంటలేదు, ఊర్లో ఎవరో ఒకరు ఊరన్న తర్వాత గతి కుక్కో పిచ్చి కుక్కో ఉంటుంది కదా, అవునా? పిచ్చి కుక్క వస్తే ఆ పిచ్చి కుక్కకు దూరంగా నడవాలి కదా, ఆ గది కుక్కకు దూరంగా నడవాలి కదా. అలాంటి వారి గురించి చెబుతున్నాను. ఇప్పుడు ఈ మనిషి బాగుపడిద్దని ఆశలు బొత్తిగా పోయింది. ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు ఒకవేళ ఈ లోపల మీరు చర్చి అంటే మీకు చిన్నప్పుడు తెలిసిందే కదా చర్చి, ఈ లోపల ఒక పెద్ద మేధావి మీకు వచ్చి ఏం చెబుతారంటే, మరే ఆ కర్నూలులో ఒక ఆయన చెబుతాడంట అనగానే ఆడికెళ్ళింది మనిషి ఎత్తరా వెళ్ళి ఎలాగానే అసలు మీ ఇల్లే వచ్చింది కాదని చెబుతాడు వాడు. ఇప్పుడు అసలే ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు అనుకుంటే వాడి దేనికి పెట్టాడు, ఇంటికే పెట్టాడు, దరిద్రం పోయింది పో. అర్థం కావట్లేదా? వెళ్ళవలసిన వాడి దగ్గరికి వెళ్తే మీకు బాగుపడతారు. ఈ మధ్య కాలంలో ఈ కారణి వాళ్ళు గా ఆ మాంత్రికుల్లాగా, ఆ చెల్లగి తనవాళ్ళలాగా, ఆ పనికి మారినటువంటి ఆలోచనలు చెప్పేవాళ్ళలాగా ఈ పాస్టర్లు కూడా తయారయ్యారు. ఆ రోజు మాంత్రికుడు వస్తే ఎలా జరిగిందో ఈ రోజు పాస్టర్ వస్తే కూడా అలాగే జరిగింది. మాంత్రికుడు ఎప్పుడైనా బుద్ధి కనుక బ్రతుకు అని చెప్పిన మాంత్రికుడు చూసారా? అయ్యా మీరు చూసారా? రేయ్ మీ ఆవిడ ఉండగా దేన్ని ఏ రకాన్ని ఉంచుకున్నావు, మరే దరిద్రం పోయితే ఒక మాంత్రికుడు చెబుతాడా? మీరు గమనించండి. మీ అమ్మా నాన్న అంతగా చదివిస్తుంటూ కష్టపడుతుంటే బుద్ధిగా చదువుకుని పనికి మారినాడా అని చెప్పే చెల్లగి తనవాడిని చూసారా? చెప్పగలిగిన దమ్మున్నవాడు నిజమైన దైవజనుడు. ఎందుకంటే కన్న తండ్రి ఎవడో దైవజనుడు అంటే ఎవరు చెప్పండి? ఇలాగూ చెప్పకుండా, ఓ నా బిడ్డ నీ ఇంట్లో చీకటి కనపడుతుందమ్మా అంటాడే, ఈడు వాడే ఈడు మరొక రూపంలో వచ్చినోడు. మీరు ఏమన్నా అనుకోండి, అయ్యా నేను వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? వాడు ఫుల్ తాగేలా ఒకడు అంటాడు, పిల్లగాడికి ఎవరో ఏదో చేశారు, వాడికి వాడు ఫుల్ నాకు వచ్చి పిల్లగాడికి ఎవరు చేశాడట. ఆడు ఇంటికి రావట్లేదు. అదేదో చేపించింది అన్నయ్య, ఆ రోజు ఇంటికి రావట్లేదు చేపించిందంట. వీడికి తిక్కబట్టి ఆ కొంపకి వెళ్ళాడు, అక్కడ బానిస అయ్యాడు. అర్థమవుతుందా? ఎక్కింది అంతేగాని రావడం ఇంటికి. అది డబ్బులు ఉన్నంతసేపు తనదు. నీకు అర్థమవుతుందా? ఇంకొక రకంగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీడు బాగుపడతాడనే ఆశ కుటుంబం మనలో పైకి లేచిందనే ఆశలో పూర్తిగా పోయింది. ఇప్పుడు ఇందులో నుంచి బయటికి రావడానికి మూడు మాటలు చెబుతాను. నీ సమస్య ఏదో నాకు అనవసరం. పౌరు సమస్య అది, నా సమస్య ఇంకోటి, నీ సమస్య ఇంకోటి. నేను కూడా కొన్ని సమస్యల నుండి
బయటకు వచ్చాను. నా అనుభవపూర్వకంగా వాక్యంలో నుండి మనం ఎలా బయటపడతాం, బయటపడాలనే ఆలోచన ఉందా? అప్పుల సమస్య కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఇంకా ఏదైనా నువ్వు బయటపడతావనే నిరీక్షణ, ఆ యొక్క ఆలోచనను కోల్పోవచ్చు. బయటపడడానికి ఏం చేయాలో 3 విషయాలు చెప్పనా? 3 మాటలు చెప్పండి. చేతులు ఎత్తండి. ఇస్తారా? లోపల బోధిస్తున్నారా? ఇదంతా మిమ్మల్ని సహజంగా జనరల్గా జరుగుతున్న విషయాలు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మీకు చెప్పాను ఇప్పుడు దాకా. కానీ ఇందులో నుంచి బయటికి రావడానికే నేను 3 విషయాలు చెప్తాను. ఓకే, చూడండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. 34వ కీర్తన 10వ వాక్యమా? అంతే కదా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 46వ కీర్తన 1వ వాక్యం కూడా చూడు. దేవుడే మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపద కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చప్పట కొడతగాలి ఇప్పుడు ప్రభువుకి. ఇప్పుడు వినండి. ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవరిని ఆశ్రయిస్తే నీకు మేలు జరిగింది? ఓ ఇదా, నేనేదో 3 విషయాలు చెప్తానంటే కొత్తదేదో అనుకున్నాను అన్నయ్య. చాలా మంది చెప్పి మాట్లాడలే. అదే కదా మీ ఆలోచన. మీకు దేవుడు పాతోడు కదా. హల్లెలూయా. యేసుప్రభువు మీకు పాతోడా కొత్తోడా? పాత దేవుడు కదా. పాత మాటలు ఇవి అయి ఉండొచ్చు, మీకు పాత మాటలే అయి ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీకున్న దిక్కు ఇది తప్ప వేరొకటి లేదు. ఇదే దిక్కు, వేరొక దిక్కు లేదు నువ్వు బయటపడడానికి. నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే, ఆశ్రయించడం అంటే సరదాగెళ్ళి అని పాడపడితే ఆశ్రయించడం కాదు. అనేక మార్లు హన్న ఆ దేవాలయానికి వెళ్ళింది, కానీ ఏనాడైనా కన్నీరు కాచి ప్రార్థన చేసి వచ్చిందా? తోతలు వెళ్తారు కదండి, సరదాగా వెళ్ళి తిని వచ్చేవారు. కోళ్ళు కుక్కలు వెళ్ళి కోళ్ళు ఏట్లు కోసుకొని శుభ్రంగా తిని సరదా కొరకు వెళ్ళి వచ్చేది. ఒక రోజున ఆమె బాధ ఎక్కువైపోయి అత్యంత కోప కారణంగా బాధతో వ్యాధులతో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదములను ఆశ్రయించి ఆమె తన హృదయమును గుమ్మరించుకుందట. అదే ఆశ్రయించడం అంటే. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అందరు అక్కడ బిర్యానీ వండుకొని తింటుంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. గమనించాలి, అందరూ పని బాగా సాగుతుందని పొలాలు వెళ్తుంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది? అందరూ సినిమాలకి సీరియల్స్ మీద పడితే ఏమి ఎవరి మీద పడింది? పిచ్చి. దేవుని పిచ్చి పట్టిన వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. సీరియల్ పిచ్చి పట్టిన వాళ్ళు నాకు అయ్యగారు చెప్పాడు. సీరియల్ పిచ్చి పట్టిన వాళ్ళు పాస్టర్ గారు వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడేనా? ఇప్పుడు వచ్చే సీరియల్ అదే సీరియల్ కంటిన్యూ వస్తుంది కదా, లైవ్ వస్తుంది కదా, అది కట్టేస్తేనేమో ఈ అయ్యగారు మాటలు పెట్టుకుంటారు. ఇది అసలు ఇది పోయింది, వచ్చేదేమో అరగంట. పాస్ గారు ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు. మరి దొరకదు కదా. ఏంటది? కార్తీక దీపం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ సీరియల్ అభిమానం? సీరియల్ అభిమానులు అలా బాధితులు అంటారు. సీరియల్ పెట్టి పోషించే అభిమానులు మీరు చూడకపోతే సీరియల్ ఎవడో బాగుపడ్డారు. స్తోత్రం చెప్పగలరా కదండి? ఒకసారి మీరు ఆలోచించండి.
పిచ్చి పట్టినటువంటి వాడు ప్రభువా నీవు తప్ప నాకేదో ఆధారం లేదని దేవుని కాళ్ళ మీద పడిపోతాడు. హల్లెలూయా. అంతే కదా. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను, మీకు తెలిసిన విషయాలే, నేను తెలియని విషయాలు చెప్తాను. ఒక అమ్మాయికి 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం, అసలు దార కట్టట్లేదని కదా బైబిల్ చెబుతుంది. ఆమె అనేక వైద్యులను సంపాదించింది. ఓకే, అదే కదా బైబిల్ చెబుతుంది. అనేక వైద్యులను సంప్రదించి తన కలిగిన ఆస్తి అంతా హేయపరుచుకుంది. అంటే అయిపోయింది, పొలాలు కూడా అమ్మేసుకుంది. అంటే ఆమె డబ్బు పోయిన తర్వాత ఏమైందంటే ఆమె మరింత సంకట పడిను. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా పూర్తిగా ఆశలు వదులుకుంది. ఇంకా బ్రతుకుతాననే కోరికలు ఆశలు ఎక్కడ లేవు. ఇప్పుడు రోగం పోలా. మీకు అర్థమవుతుందా? రోగం ఎప్పుడు లాగా ఉంది. ప్రైస్తున్నాను. హల్లెలూయా. ప్రైస్తున్నాను. ఇప్పుడు డబ్బు పోయింది, రోగం పోలా, నిరుత్సాహం వచ్చేసింది. ఇప్పుడు భర్త ఉంటాడు. ఎన్ని సంవత్సరాల రోగం? 12 సంవత్సరాల నుంచి రక్తం అలా పోతున్నప్పుడు ఆమె దగ్గర బలం ఉందా? ఈ రోగం ఎంత ఖరీదైందంటే ఆస్తి అంతా తినేసి అంత ఖరీదైన రోగం ఇది. కొన్ని రోగాలు వస్తే మన ఆస్తులు కరగదీస్తాయి. కొన్ని రోగాలు వస్తే భయంకరమైనటువంటి మన పేదరికంలో నెట్టేస్తాయి. అవునా కాదా? కొంతమందికి కిడ్నీలు పాడై ఉంటాయి, పాపం డయాలసిస్కి వెళ్ళాలి. ఆ రోగం వస్తే చాలు ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అలాంటి ఘోరమైన రోగాలు రాకుండా ఉండును గాక. అభాగ్యులైనటువంటి బిడ్డలకి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇంకా డబ్బు పోయింది, పరిస్థితులు చాలా మొదలైపోయినాయి, రోగం అంతే ఉంది. ఇప్పుడు భర్త ఇసుకుపోతాడా లేదా? ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో ఆ భర్తకి ఎప్పుడైనా సంతోషాన్ని పంచగలిగిందా? చేతులు పుట్టింది కదా. ప్రియులారా, మీరు గమనించండి, భార్య ఆమెతో సంతోషం ఉండడానికి కూడా నోసుకోలేని భర్త ఆ మీద ఉన్న ప్రేమతో 12 సంవత్సరాలు లాక్కొచ్చాడు. కానీ ఇప్పుడు తగ్గదో, ఈ రోగం పోదు అన్న తర్వాత ఆయన కూడా చివరికి భార్యను చేయించి పెట్టేశాడు. తప్పు ఆయనేం కాదు. ఎందుకంటే మీరు గమనిస్తే కొంతమంది అనారోగ్యం ఉన్నటువంటి మనుషులు ఆ భార్యను బట్టి అతను కోర్టుకు వెళ్ళి ఈ భార్య నాకు సంసారానికి పనికిరాదంటే కోర్టు విడాకులు ఇస్తుంది. అర్థమవుతుందా? ఆయన విడనాడడం లేదు. ఆ భర్త చాలా మంచివాడు, ఎంత ప్రేమించాడో ఒకసారి మీరు ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆశలు వదులుకున్న టైంలో ఆమెకి ఎక్కడో ఒక ఆశను చిగిరింప చేయగలిగిన ఒక వార్త వచ్చింది. యేసు ప్రభు అనే ఒక ఆయన అనేకులు రోగులను బాగు చేస్తున్నాడనే మాట ఆమె చెవులు పడింది. స్తోత్రం చెప్పాలి. అంతకుముందు ఆ వైద్యుడు మంచోడు, ఈ మాంత్రికుడు మంచోడు, అడుగడుగు ఆ ఊర్లో ప్రవచనాలు చెబుతారు, ఈ ఊర్లో గొప్ప కార్యాలు చేస్తున్నారంట నీవేనుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి గురించి నింది? చూసారా? వ్యాధి వచ్చినోడు వెళ్ళివాడట. ఎవడో మాట పెడితే వాడు మాట వింటాడు. ఎవడో వ్యాధి వచ్చినట్టు వాడు ఎవడు చెబితే, ఎవడు బూడిది పెడితే బూడిది తినేస్తాడు. అదే ఇప్పుడు క్యాష్ అయిపోతుంది. ఎవరికి? మాంత్రికులకు అవుతుంది, స్వామీజీలకు అవుతుంది, పాస్టర్ గారికి ఇంకా అవుతుంది క్యాష్. ఎవరు బాధలో? పాస్టర్ గారు అంటున్నాను, నేను కూడా పాస్టర్ కదా. అవట్లేదా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇచ్చేవాళ్ళు ఒక ఆయన పెడుతున్నాడు. ఆయన అయితే ముక్క పట్టుకుంటాడు. మరి ఆయన చూడాలి నా బిడ్డని. స్తోత్రం చెప్పగలను. నేను చాలా మంది దగ్గర నుంచి చూసి గొర్రెలో పట్టుకున్నాను. ఒకడు పొత్తుకు లేడుతుంటాడు అనేవాడు. మరి నీ నాటకం నువ్వు అక్కినే నాయకూడదు అనుకునేవాడు. ఈ నాటకం ఏడుపు వస్తే ఏడవాలి. దైవజనుడి దగ్గర యథార్థత లేకపోతే మరి ఇంకెక్కడ యథార్థత ఉంటుంది? ప్రపంచంలో దైవజనుడి దగ్గర రియాలిటీ లేకపోతే ఇంకెక్కడ? అసలు దేశం, ప్రపంచం నాశనం అయిపోతుంది. అవునా కాదా?
ఒక దైవజనుడే చనిపోతే ప్రపంచం ఇంకా బాగుపడడానికి అవకాశమే లేదు. అది నా బాధ. నేను రోషంగా చెప్పడానికి, పాపంగా చెప్పడానికి కూడా కారణం అదే. పొట్ట, ఎదవ పొట్ట, అర్థమవుతా? ఇన్ని మాటలు ఉన్నాయి, ఇంత తెలివి ఉంది, ఈ పొట్ట నింపుకునే దమ్ము లేదా? నేను మాయ చేయాలంటే ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ బ్రోకర్ చేస్తే ఎలాగంటే ఎక్కువ చేస్తారు, డబ్బులు వస్తాయి. ఇంకా మీ మాటలు వస్తాయి నాకు బాగా. నేను మాట్లాడితే రియల్గా ఉన్నట్టు కోపం చెప్పాలి. నేను వ్యాపారం చేయలేదా? మిరపకాయలు వ్యాపారం చేసుకోలేనంటే నాకు మిరపకాయలు ఏ క్వాలిటీ ఏదో బాగా తెలుసు. తెలివితేటలు లేవా? నేను మనుషులు సంపాదించడం కష్టమా, డబ్బులు సంపాదించడం కష్టమా? 5 సంవత్సరాలు కష్టపడి కాపురం చేసి భార్య పిల్లలు సంపాదించుకోలేక రోడ్డు మీద పడిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అర్థం కాలేదు పాస్టర్ గారు అన్నాడు. నేను వేల మందికి అర్థమైపోయి నన్ను సంపాదిస్తున్నాను. స్తోత్రం చెప్తాను. వాడా తెలివికల్లో నేనా? చెప్పలేదు అంటే మీకు అర్థం కాలేదా? ఇప్పుడు మా తెలివితేటలో మీ డబ్బు కొరకు వాడట్లేదు, దేని కొరకు వాడాలి అంటే నేను ఎందుకంటానంటే మీలో చాలా మంది పాస్టర్ గారికి పని పాటలాడుతున్నాడు, దున్నపోతున్నాడు. ఇది మనలాగా పనిచేసేటప్పుడు తెలిసిందమ్మా ఆయనకి. మనలాగా పొలం వస్తే కానీ తెలియదు. పాస్టర్ గారు మన ఊరు వచ్చినప్పుడు ఇలా ఉండేవాడు, ఇలా అయిపోయాడు. ఇది ఎంత కష్టమో మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇది ఎంత టార్చరో మీకు అర్థం కాదు, ఎంత ఒత్తిడో మీకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందంటారా? ఇప్పుడు ఇంకా పాస్టర్ గారిని తోలాడతారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈమె దేవుడి గురించి విని వాళ్ళ ఆయనకి చెప్పి ఉండొచ్చు ఫస్ట్, ఏమయ్యో మరట వేసుకోవారు అక్కడ ఉన్నారంట, అడిగి తీసుకెళ్ళమంటే మొదలెట్టి అవన్నీ అయిపోయాయి. చావు, నేను నడవలేను, నడవలేదా పోతా ఉన్నారు కదా డాక్టర్లు, నువ్వు త్వరగా చావు పో. మా దగ్గర లేదు లేక పెద్ద పెద్ద డాక్టర్ అడిగారంట, దేవుడు అంట బాగు చేస్తాడంట. పిల్లలు అడిగితే పిల్లలు అంటారు, పిల్లలు అక్క నిండుగా అనుకో కదా, భక్తే చేయబట్టుకొని నడిపించలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు ఇంకా మిడిగా పెట్టుకోయి ఎవడు సహకరించు, తనకు తానే బలం తెచ్చుకొని తనకు తానే ప్రోత్సహించు. కొన్నిసార్లు మనకి ఇతరుల ప్రోత్సాహం దొరకదు, మనల్ని మనమే ప్రోత్సహించు, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి, మనల్ని మనమే ఓపిక తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఆ ఓపికతో ఎంత దూరం నడిచిందో నాకు తెలియదు, కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమి ఆశ నిరాశ అయినంత పరిస్థితి అయిపోయింది. ఏమిటంటే అక్కడ చాలా మంది జనం గుంపుకూడి ఉన్నారు, ఎవరి కాలు కలిగినా చచ్చిపోయేటట్టు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఈమెకున్న కోరిక ఏమిటంటే ఆయన ముందు నుంచి వెళ్ళకపోయినా ఆయన వెనక్కి వెళ్ళి వస్త్రపు చెంగైనా ఎత్తుకోవాలి. ప్రియులారా, మీరు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో మీరు చూడండి. ఒక మనుషుడు సమస్యల్లో ఉన్నటువంటి వాడు, కష్టాల్లో ఉన్నటువంటి వాడు ఆశ్రయించాలి ఆయన. కానీ సమస్యలు వస్తాయి, నీకు ఎవరు ప్రోత్సహించరు, ఎవరు తీసుకోలేరు, ఎవరు నీకు బళ్ళు కట్టరు, ఎవరు నీకు ఛార్జీలు పెట్టరు, ఎవరు నీకు ఎలాంటి సహకారం అందించకపోవచ్చు. కానీ సమస్య పోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. వర్షాకాలం వచ్చింది, నేను దాకా పనులు లేవు, ఇప్పుడు పనులు తాగినాయి, ఇత్తనాలు ఎత్తాలి. ఆదివారం వచ్చింది, కానీ ఆదివారమే ఇత్తనాలు ఎత్తే పని వచ్చింది. ఏం చేయాలి? ఇత్తనాలు కలవాలి. ఇదే మనకు పరీక్షలు. స్తోత్రం చెప్తారా? పరీక్షలు కాదంటారా? దీన్ని దేవుడు చూస్తాడు, దీన్ని దేవుడు చూస్తాడు. ఈ నా బిడ్డ ఎవరిని ఆశ్రయిస్తుంది, దేనికి ప్రాధాన్యత ఇస్తుంది, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె అలాగెళ్ళి
ఏ విధము చేతనైనా ఆయన్ని చేరుకోగలిగి ఆ వెనుక నుండి ఆయన వస్త్రపు చెక్కు ముట్టిందట. వేల మంది చుట్టూ ఉన్న ప్రభు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఎవరో నన్ను ముట్టాడు. నాలో ఉన్న ప్రభావం ఆ వ్యక్తిలోనికి వెళ్ళింది అన్నాడు. అందరూ వెళ్ళారు. ప్రభావం ఎవరిలోకి వచ్చింది? ఎందుకని ఎవరిలో ఆ ఆసక్తి, నా దేవుడు తప్ప నాకు ఎరుగు దిక్కు లేదని ఆశ్రయిస్తారో వారి మీదకి ఆ యొక్క పవర్ లేదంటే ఆ ప్రభావం వస్తుంది. చాలా మంది వస్తున్నారు సరదాగా. యేసు చర్చికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది సరదాగా వచ్చే వాళ్ళు ఉన్నారు, బోర కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, చెరుకులు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, లేరు. పాట కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేరా? ఎందుకు వస్తారు వాళ్ళు ఇక్కడికే? పాట కోసం. ఒక్కొక్క ఆమెకి మొదటి ప్రార్థన ఇవ్వాలా? మరి మీ దగ్గర ఉన్నారో లేదు? ఆ పైన కడతాడు బాకాలు పాస్ గారు ఒక ఆయన పల్లెటూరులో. అని అప్పుడు మొదలు పెట్టింది, తండ్రి నాయన ఓ దేవా నా ప్రభువా నా రక్షకుడా. అంతలో గద్దర స్వరం పక్కన దిగిపోతే ఇక్కడ చేసుకోవచ్చు అన్నలాగా. మైక్ ఇవ్వకపోతే ఒక ప్రార్థన నడవదు. ఈ ప్రార్థన ఒప్పు కూడా దాంట్లో క్షమించాలి. ఈమె దేవుడు కొరకు ప్రార్థన చేసేది. ఎవరి కొరకు? మైక్ ఇవ్వకపోతే సలుగుడు గొనుగుడు. ఏమండి ఏంది ఆ పాస్టర్ గారు నాకు రోజు ఎవరికిస్తాడు? ఫస్ట్ ప్రార్థన 5 ప్రార్థన ఎవరికిస్తాడు? ఇంటి దగ్గర సిద్ధపరచుకొని వచ్చింది పాట. ఎడవకపోతే దేవుడు లేడు, జీవుడు లేడు, సలుగుడు గొనుగుడు. ఎలాంటి వారి మీదకి ప్రభావం రాదు. మనుషులతో నాకు అనవసరం. నా దేవుడిని దర్శించుకోవాలి, ఆయన్ని ఆశ్రయించుకోవాలి అన్నట్టు వారిని ఆపదలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఏ ఆపదలో ఉన్నా, అప్పుల ఆపదలైనా, రోగాలైనా, సమస్యలైనా దేవుడు విడిపిస్తాడు. తెలుసా మీకు? హల్లెలూయా చెప్పగలరా? ఇంకోసారి చెప్పండి. ఆపద కాలంలో నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. ఇలాంటి పాస్టర్ గారు ఒక ఆయన సువార్త చెప్తున్నాడట. అలా చెప్పుకుంటూ ఒక మందుల షాప్ దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు. ఆ మందుల షాప్ ఓనరు ఆ మందుల షాప్ వాడికి గెటతో తీసుకున్నారంటే అని వచ్చి చెప్తున్నా ఏం చెప్తావో అన్నాడు. సార్ నేను మంచి మాటలే కదా చెబుతున్నాను అన్నాడు. ముందెళ్ళు అన్నా. రోడ్డు లీడ్ అయిందండి. రోడ్డు మీద వచ్చాను చెప్తున్నాను, నేను నీ షాప్లోకి వచ్చి చెప్పలేదు కదా అన్నాడు. ఈ పాస్టర్ గారు మామూలు పాస్టర్. రోడ్డు మీద అయితే నా షాప్కి వచ్చాను చెబుతున్నావు, నా షాప్ ఎదురున్నాడు ఎలా అన్నాడు. రాజ్యాంగం చెప్పుకునే అధికారం ఉందో? నేను వచ్చినట్టు కరపత్రాలు పుచ్చుకున్నాను, ఇష్టమైతే తీసుకోలేదంటే చింపై అన్నాడు. రైట్ గుమస్తాను పెట్టాడు, గెట్టే అన్నాడు. వాడు కమ్మకం వచ్చి గెట్టే వెళ్ళిపోతున్నాను. బాబు ఇను, నేను మరలా నీ షాప్ దగ్గరికి వచ్చి నీ దగ్గర మాట్లాడేంత టైం నాకు లేదు. నువ్వు 24 గంటలు ఉంటావు, నేను 24 గంటలు నువ్వు దేశం అంతా తిరగాల. అర్థమవుతుందా? నీకు ఎప్పుడైనా ఆపద వస్తే నేను నిన్ను చెప్పించగట్లా. ఎప్పుడైనా నీకు ఆపద వస్తే నా దేవుడిని కలుసుకో, దేవుడు నేను విడిపిస్తాడు. ఓకే, నాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అన్నాడు. సరే, ఆపద వచ్చినప్పుడు తెలిసింది దేవుడు ఎవరో అని వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన ఒక 4 రోజులకి ఇదంతా మర్చిపోతాడు సహజంగా. అది ఎవడో ఎప్పుడో ఇప్పించకూడదు. ఒక కుర్రోడు, చిన్న పిల్లడు, 10 ఏళ్ళోడు అర్ధరాత్రి 1 గంట తలుపుతున్నాడు. ఎందుకంటే ఇది షాపు, ఇదేమో ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు, పొద్దున్న షాప్ తీసుకుంటారు, భార్య భర్తలు, మందుల షాప్. పల్లెటూరులో అలాగే ఉంటుంది కదా. ఆ పిల్లడు తలుపుకి అంకుల్ మరే వాడు మన నిజమప్పుడు లేచి వచ్చాడు. ఆయన వచ్చాడు. మా అమ్మకే
మరే కట్టులో నొప్పి వస్తే డాక్టర్ గారు ఏదో మందులు రాశాడు, మందులు ఇవా అని వచ్చాడు. చూస్తే ఏదో సిరప్ ఉంది. సరే వీడు నిద్ర మప్పులు వెళ్ళి లైట్ వేయకుండా సీసా తీసుకొని వచ్చి 10 రూపాయలు అది 10 రూపాయలు తీసుకొని ఆయన సీసా తీసుకొని పంపించిన తర్వాత తక్కువ బలి పెరిగింది. ఇవి కూడా సీసా ఇచ్చాడు విషయం. అయ్యో బాబు ఇదేంటి ఈ పిల్లడు వెళ్ళిపోయాడు, లైట్ చూస్తే మంచిది కాదు ఆ సీసా యశు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తే పిల్లోడు కనిపించలా. పిల్లోడు కదా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ బజార్ నుంచి ఆ బజార్ తప్పించుకున్నాడు, ఏ బజార్కి వెళ్ళాడు తెలియదు. గబగబా 4 బజార్లు తిరిగి వచ్చాడు, ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు వాడు వెళ్తాడు, వాళ్ళ అమ్మకి ఆ ముందుకు వస్తాడు. వాళ్ళ అమ్మ తెల్లారి పడికే చచ్చిపోయింది. డాక్టర్ గారు ఏ ముందు రాసి ఇచ్చాడు, ఏది రాసి ఈడేమి ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు. ఏమన్నా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఆ పిల్లడు ఎవడో తెలియట్లేదు, టెన్షన్ పట్టుకుంది. వాళ్ళ ఆవిడ లేపాడు. రేపు ఇద్దరు కలిసి 4 పదాలు తిరిగి వచ్చారు. వాడు ఏ ఇంట్లో దూరాడో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి, టెన్షన్ పట్టుకుంది. ఆడికి బీపీ 150 విరిగిపోతుంది. అర్థమవుతుందా? ఏం చేయాలి అర్థం కాక గందరగోళం అయిపోయి ఇద్దరు కోలబడి మంచి కష్టం అన్నాడు. మంచి తెచ్చిన తర్వాత ఏమంటాడంటే వాళ్ళ ఆవిడ ఒక మాట గుర్తు చేస్తుంది. ఏమండి మొన్న ఆ పాస్టర్ గారు ఏదైనా ఇలాంటి ఆపద వచ్చినప్పుడు నా దేవుడిని తలుచుకో, దేవుడిని నిలిపిస్తాడన్నాడు కదా, మరి ఆ దేవుడిని తలుచుకున్నాము అనేది. ఆ దేవుడు తప్ప ఏ దేవుడు నాకు కనపడట్లేదు. డబ్బులు ఉన్నప్పుడు ఈ దేవుళ్ళు, డబ్బులు లేనప్పుడు ఏ దేవుడు, ఈ దేవుడు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఆ దేవుళ్ళు, జబ్బులు వచ్చినప్పుడు ఏ దేవుడు, యేసయ్యే. ప్రపంచం ఆదుకునేవాడు ఎవడో వీళ్ళు నాకు ప్రార్థన చేయటం ఎలాగో నాకు తెలియదే అన్నాడు. నాకు కూడా నాకేమో తెలుసా అది. మరి ఏం చేస్తామంటే ఏం లేదు, దేవుడు మనం ఈ సమయంలో ఈ ఆపద నుండి ఆదుకోని ఆయన ప్రార్థన చేద్దామని యేసయ్యా తెలియక నీ సేవకుని అన్నావు తండ్రి, ఆపద నుండి తెప్పించేవాడు మీరే నాయన అని ఏదో 2 వచ్చిన మాటలు చెబుతుంది. ఈ లోపల ఇప్పుడు గుండెల్లో రాయబడ్డట్టుంది. ఏమో వాళ్ళు ఊరోళ్ళు తలుపు కొడుతున్నారేమో, ఊరు వచ్చి సాపు పెట్టుకున్నాం అంటారేమో. కింద నూతి అంటే నూతి ఏరుకుంటున్నారు. చివరికి ధైర్యం చేసి ఆమె తీసింది తలుపు. తీస్తే ఈ పిల్లోడే ఇక్కడ నిలబడి ఆంటీ అంకుల్ లేడా అన్నాడు. రేపు ఉన్నాను రా, ఏంట్రా ఎక్కడికి వెళ్ళాను, ఇందాక ఎంత మాయమయ్యాం అన్నాడు. మరే నేను సీసా తీసుకొని పరిగెడుతుంటే మధ్యలో ఎవరో కొట్టినట్టుంది, నేను బోర్లు పడి సీసా రాయి మీద పడి పగిలిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, రేపు పొద్దున ఇస్తాను, ఇంకో సీసా ఇవ్వా మా అమ్మకే. కాదురా నాయన, 4 సీసాలైనా నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదురా స్వామి అని అప్పటికప్పుడు వెళ్ళి తీసి, ఎంత గొప్ప దేవుడు, ఇంత తేలిగ్గా ఇంత కొండంత సమస్యను గోటుతో పెట్టినట్టు పక్కన పెట్టగలిగిన శక్తి గల దేవుడు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి, తగ్గించుకొని మన అహం పక్కన పెట్టి, మన గర్వాన్ని పక్కన పెట్టి, మన విజయాన్ని పక్కన పెట్టి, మన కులాన్ని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి ఆశ్రయించాలి, దేవుని పాదాలను ఆశ్రయించాలి. ఓకే, అప్పుడు కార్యం. 1. రెండో సూత్రం ఏమిటంటే, బొత్తిగా ఆశను కోల్పోయిన బిడ్డలు బ్రతికి బట్టకట్టాలి, దీవించబడాలంటే ఇంకొక మాట చెప్తానండి. ఏంటంటే చూడండి ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుండి. వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. స్తోత్రం చెప్పగలరా? ఏంటది? ఎదవరాలు ఉపమానం. 7వ వాక్యం చూద్దాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా
వారికి న్యాయము తీర్చరా. ఇప్పుడు ఈ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సమస్య తీరేంత వరకు ఆయనకు ఇసుక ప్రార్థన చేస్తూనే మనోళ్ళు సమస్య వచ్చినప్పుడు ఈరోజు చేస్తారా? ఒక్కసారి చేసినట్టు అంతగా మనోళ్ళు కదా. ఇసుక నిత్యము ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు? సమస్య తీరేంత వరకు మొర్ర పెట్టుతూనే ఉండాలని ప్రభు చెప్పాడు. ఇప్పుడు అన్యాయస్తుడు, ఆ ఊర్లో న్యాయాధిపతి పేరేంటి? ఇంక వాటిలో ఏదో ఒకటి ఎవడో న్యాయాధిపతి లేడు, ఉన్న న్యాయాధిపతి ఒక్కడే. వాడెవడో దేవుడికి భయపడడు, మనుషులు భయం లేదు అంటే వాడు నియంత అన్నమాట. నియంతే. సరే, వాడేమో న్యాయాధిపతి న్యాయవంతుడా? కాదు, అన్యాయస్తుడు, దుర్మార్గుడు. ఎవడు రూపాయి ఇస్తే వాడు మాట్లాడతాడు. కానీ ఏమెవరో ఎదవరాలు, డబ్బు లేని మనిషి, అండదండలు లేని మనిషి. ఈమె ప్రతివాది ఒకడు ఉంటాడు, వాడు కాస్త కూస్తే డబ్బులు ఉన్నాడు, బలం ఉన్నట్టు వాడు మాట వింటాడా? ఈ అన్యాయస్తులు ఏం మాట వింటాడా? డబ్బులు ఉన్నాడు మాటే కదా. మీకు కూడా చూడండి, డబ్బులు ఉన్న మాటకి మన ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా. మన ఊళ్ళో నాకు ఎందుకు లేదు, స్తోత్రం చెప్పాలి. ఏ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఇంచుమించుగా ఎక్కువ మంది, అందరని చెప్పలేము, ఎక్కువ మంది ఎలా ఉంటారండి, ఎవడైతే మందు పోపిస్తాడో సూపర్ బిర్యానీ పెట్టి మందు పోపిస్తే కిల్లి వేసుకొని, ఏరా నువ్వు వాడి జోలికి అంత పెద్ద మొగోడు అయ్యావా? వాడెక్కడ, నువ్వు ఎక్కడ, అయినా నువ్వు ఇలా అన్నావంటగా అంటాడు. అనగా నీకు ఏమైతే కోసం అయిపోతుంది. మీరందరూ ఎవరి పక్షాలు ఉన్నట్టు? మందు పంపించినట్టు పక్షాలు ఉంటారు. ఈ అన్యాయస్తులు ఇలాగ మాట్లాడితే ఆ డబ్బు అండదండలు లేనప్పుడు వాడు ఏమవుతాడు? ఉన్నారా మీరు? వాళ్ళని ఏమన్నా లెక్క ఇంట్లో ముందు పెద్ద మనుషులు ఉంటే ఎలా ఇలాగ పలుకులు తిట్టారు ఎట్లా? ఇప్పుడు దేవుని దేవాల పెద్ద మనుషులు అందరూ పోయారంటే, ఒకప్పుడు పెద్ద మనుషులు చెప్పినప్పుడు అప్పుడే బాగుంది, పోలీస్ స్టేషన్ అందరితో బాగుంటేవాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తిరగలాగా అవునా కదా? పోలీసు వాళ్ళు కూడా ఎవరు మాట్లాడుతున్నారు? స్తోత్రం చెప్పగలరా? అన్యాయం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, కానీ నీకు న్యాయం జరిగే స్థలం ఏంటది? దేవుని పాదాల దగ్గర ప్రార్థన. స్తోత్రం చెప్పాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు సమస్య నుండి విడుదల పొందుతావు. ఎప్పటి వరకు చేయాలి? విసుకక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనోళ్ళు బలేసిపోతుంటారు అప్పుడప్పుడు. చూడండి, 123 కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే అదేనా కాదు, 34 కీర్తన 4-5 వాక్యాలు చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా అమ్మా ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. కొట్టండి చప్పట్లు ఒకసారి. ఇక్కడ నేను ఎందుకు చదివించానంటే, మొరపెట్టారు కదా, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయింది, సిగ్గుపడలేదు, భయపడలేదు అని అర్థం.
నీకు సిగ్గు అంత ఉందారా అన్నారు.